ఉండవలసిందిగా గౌరవనీయులు దైవ సమానులు మన ఆత్మీయ బంధువు పేదవాడంటే ప్రేమించే వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక మంచి పేరు ప్రతిష్టలు ప్రపంచంలో గుర్తింపు పొందిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుల్లా వచ్చి మన మధ్యన కూర్చొని మన చర్చ జరుగుతుందంటే గతంలో మనం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి ముఖ్యమంత్రి గారు మన గ్రామానికి రావడం, మన పార్లమెంట్ పరిధిలో రావడం, మన నియోజకవర్గం రావడం అదృష్టంగా భావించుకుంటూ వారికి పాదాబంధనం చేసుకుంటూ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 నెలల్లోనే పరిపాలన అంటే ఎలా చేయాలి, వారి అనుభవంతో, వారి విజనరీతో, వారి ఆలోచనతో చేసి చూపించిన ఘనత మనకే. మేము గ్రామాల్లో వస్తుంటే మన మంత్రి గారు కానీ నేను కానీ మన మిగతా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వస్తుంటే మీరే మాకు ఆర్తలు పట్టి గౌరవించి స్వీకరిస్తున్నారు. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అదనంగా కూడా మాకు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్తుంటే మాకు గౌరవిస్తున్నారు. ఇలాంటి వారి నాయకత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నాకు అవకాశం రావడం చాలా ధన్యునిగా భావించుకుంటూ సార్ ఇచ్చిన స్ఫూర్తితో నేనైతే 7 నియోజకవర్గాల్లో P4 సంబంధించిన స్ఫూర్తితో రేపు నేను 7 నియోజకవర్గాల్లో ఒక సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా నా ఎంపీ ల్యాడ్స్తో మనం ఒక యోగా సెంటరు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పెట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ₹1 కోటి వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు P4 కార్యక్రమాన్ని పెట్టి వారి స్ఫూర్తిని తీసుకొని మన ఈ పార్లమెంట్ పరిధిలో 3 ఆడబిడ్డలు పుడితే ₹50,000 ఇవ్వాలని ఒక సంకల్పించుకొని మేము గతంలో మీకు చెప్పాం. అలాగే 3 మగబిడ్డ పుడితే ఆవోదు ఓడిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు అనుమతితో ఈ పార్లమెంట్లో కూడా ఫస్ట్ విడత కార్యక్రమాన్ని ముగించాం. 2వ విడత కార్యక్రమాన్ని కూడా 7 ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇంత అవకాశాన్ని ఇచ్చి ఈ సమయంలో ఈరోజు దేశంలో నేరుగా ఢిల్లీ నుంచి వారు ఈరోజు నేరుగా వచ్చి మన గ్రామానికి వచ్చి పేద ప్రజలను కలవాలి, వారు ఆదుకోవాలని ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీ సమక్షంలో వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పనిచేసే వ్యక్తికి అలాగే పనిచేసే మంచి ప్రభుత్వానికి ఏ రోజైతే మీరు మద్దతు ఇచ్చి మాకు అవకాశం కల్పించారో అదే అవకాశాన్ని మేము పదవిని బాధ్యతగా తీసుకొని వారు ఇచ్చిన సూచన మేరకు మీ గ్రామాల్లో వస్తుంటే మాకు చూపించిన ఆదరాభిమానాలని మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీ ద్వారా వారికి మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత గారు ప్రసంగిస్తారు. మీ అనుమతితో ఒక్క నిమిషం సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ గ్రామానికి విచ్చేసిన మన మహానాయకుడు, సంక్షేమానికి వారధి, సంక్షోభం వస్తే నేనున్నానని నిల్చునే వ్యక్తి, అభివృద్ధిలో అతనికి సాటి లేని మరో వ్యక్తి, నాయకుడంటే ఇలా ఉండాలని చూపించిన మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్షోభం ఈ రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా కూడా గుర్తొచ్చే ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి నేనున్నానని ముందుకొచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడమే కాక అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్న మహోన్నతమైన నాయకుడు మన నాయకుడు. మన చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడు అనే కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నావికుడు అంటే కనుక ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఈ మైక్ తీసుకునేదానికి ఒకే ఒక కారణం ఉంది. ప్రతిసారి కూడా అందుకే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకొని ఈ మైక్ తీసుకున్నా. ఎందుకంటే ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు, పేదల సేవలో నా ఈ జీవితం పేదల సేవలో తరించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఏదైతే పెన్షన్ విధానాన్ని చేపట్టానో ఆ పెన్షన్ విధానాన్ని దేశంలోనే మన రాష్ట్రమే అత్యధికంగా పెన్షన్ ఇస్తుందని చెప్పడానికి, అదేవిధంగా పేదలకి నేనున్నానని చెప్పి
ఈరోజు భరోసా కల్పించడానికి ప్రతి నెల కూడా 1వ తారీఖు అయ్యేసరికి ఏదో ఒక నియోజకవర్గంలోకి వచ్చి పేదల మధ్యన అతను గడిపి పేదల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారా తన ప్రణాళికను సిద్ధం చేసుకునే వ్యక్తి. ఇదే వ్యక్తిని ఇదే రోజు కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం తిరుపతి అలిపిరి గేటు దగ్గర ఇదే వ్యక్తిని ఆ రోజు 22 క్లైమోర్ మైన్స్ పెట్టి పేల్చి చంపడానికని ప్రయత్నించిన దుండగులు ఒకవైపు అయితే, ఆ రోజు ఆ వెంకన్న స్వామి ఏ దృష్టితో ఈ మహానుభావుడిని బతికి మన దగ్గర పంపించారో తెలియదు, కానీ ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయం. మొన్న ఈ సందర్భంగా నేను చెప్పాలి, ఎందుకంటే అసెంబ్లీలో మొన్న నేను చూసినప్పుడు ఒకటి నేర్చుకున్నా. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఇలాంటి మీటింగుల్లో ఒక సీఎంలా కనిపిస్తారు, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే ఒక టీచర్లా కనిపిస్తారు, అదే ఒక వ్యాపారవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక వ్యాపారవేత్తలా కనిపిస్తారు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తల మీటింగ్లో కనిపిస్తే ఒక ఆర్థికవేత్తగా కనిపిస్తారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈయన ముఖ్యమంత్రిగా చూడని సంవత్సరాలు లేదు. ఈరోజు ఈ దేశంలోనే అత్యధికంగా ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆయన ఒకటే అనుకున్నారు, పేదల సేవలో నేను తరించాలి, పేదల సేవ గురించి నేను ఉండాలి అని అనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఈరోజు మనందరి ముందుకు పంపించిన ఆ దేవుడికి కూడా మనందరం కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఒకే ఒక మాట. సార్, మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలంటేనే వెనుకబడిన జిల్లా అని అందరూ అనుకుంటారు. కానీ మీ సారథ్యంలో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా మార్చడానికి, అభివృద్ధి చెందిన జిల్లాలుగా ప్రకటించుకోవడానికి కూడా మీ ద్వారా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియట్కి వచ్చినప్పుడు నేను చూస్తున్నా ఎంతో అభిమానంగా ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖు అయితే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా